రాజు ఏమో ఆయన ఇష్టాలు రుద్దింది, మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం అని మొత్తం చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి నీ ఇష్టం ఏందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది. నీకంటూ ఒక ఇష్టం ఇష్టం అనేది ఉండద్దా? నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం? నాకు ఉండాలనే అంటున్నా నేను. ఏమో మేడం, చిన్నప్పటి నుంచి ఇది చేయి అది చేయి ఇట్లుండు అట్లా చేయి అని మా నాన్న అంటాడు, పెద్ద అయిన తర్వాత మొగుడు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడమే కదా మేడం మన పరిస్థితి. నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా మేడం, నేను ఒకరిని ఇష్టపడతాను, ఒకరిని ప్రేమిస్తాను. ఇప్పుడు అమ్మాయి అంటే వస్తువు కాదు కదా మేడం, నన్ను వస్తువులా చూడడం వల్లే ఈ సమస్యలన్నీ మొదలైనవి మేడం. టు థింక్ ఆఫ్ ఇట్, ఇప్పుడు చాలా ఇళ్లల్లో జరిగేది ఇదే, కానీ ఇప్పుడు మారుతుంది. మళ్ళీ నువ్వేమన్నా అంటే సిటీ లైఫ్ అట్లా ఊర్ల ప్రేమలు ఇట్లనే ఉంటాయి అని అంటున్నావు, కానీ నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే మీ ఇంట్లో మీ నాన్న కూడా నీ మంచి కోసమే చెప్పిండని అనిపిస్తుంది, మరి కాదా? మా రాజుగారిది ప్రేమ మేడం, మా నాన్నది ఆయన మాట వినాలనే పంతం. ఇప్పుడు నువ్వు రాజుని ఎందుకు ఇష్టపడ్డావు? ఇట్లా కాళ్ళు ఒత్తుతాడు, చాలా ప్రేమగా చూడు ఎట్లా చూస్తున్నావు నువ్వు. ఏమనుకోరు అంటే ఒక మాట చెప్తా, ఇట్లనే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగ్, పడ్డాక పీక నొక్కుతారు. నొక్కిండా లేదా? రాజు నన్ను తిట్టాడు, కొట్టాడు, గొడవలు పడ్డాడు అని కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డాను మేడం. కానీ దాని వెనకాల వాడి ప్రేమ, నేను ఎక్కడ దూరం అయిపోతాను అనే బాధే నాకు కనిపించింది.